హాయ్ హలో నమస్తే. పాస్టర్లు కొట్టుకున్నారు అని గుంటూరు ఏఈఎల్సీలో కొట్టుకున్నారు అని అంతర్గతంగా 4 గోడల మధ్య కొట్టుకుంటే అది ఏదో వాళ్ళ తిప్పలను పడతారనుకోవచ్చు. దాన్ని డైరెక్ట్గా తీసుకొచ్చి టెలివిజన్ ఛానల్లో మొత్తం కూడా ఆ వీడియోలు తిరుగుతున్నాయి సోషల్ మీడియాలో. పాస్టర్లు కొట్టుకున్నారని. ఓకే, మన అంబేద్కర్ జనతా పార్టీ నుంచి నేను ఆల్రెడీ 4 సిద్ధాంతాలు చెప్పాను. ఒకటి, కులాలు ట్యాగులు ఎత్తేయటం. రెండోది, కామన్ బరియల్ గ్రౌండ్లు పెట్టడం. మూడోది, సెల్ఫ్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ కోటా ఎత్తేయటం. నాలుగోది, ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్, ప్రతి పేదవాళ్ళకి ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ ఉండాలి, రిఫార్మ్స్ తీసుకురావడం అని 4 చెప్పి, ఇది 5వ సిద్ధాంతం చెప్తున్నా ఈరోజు. ఇలా కొట్టుకునేటువంటి పాస్టర్లు వీళ్ళందరిని తీసుకెళ్ళి అంబేద్కర్ జనతా పార్టీ గెలిపించండి మీరు. ఇప్పుడు బైబిల్లో ఈ పాస్టర్లు వీళ్ళందరూ కూడా, అందరిని నేను అంటలేదు బాసు, ఓకే, నన్ను అపార్థం చేసుకోకండి. కొంతమంది గురించి మాట్లాడుతాను. కొంతమంది పాస్టర్లు అందరూ మంచోళ్ళు. వాళ్ళు ఏంటంటే పాపం లేదు, వాళ్ళు దేవుని సేవ చేసుకునే ఉంటారు వాళ్ళు. కొంతమంది పాస్టర్లు ఉంటారు. ఓకే, వీళ్ళు ఏం చేస్తున్నారంటే, బైబిల్ ఉంది కదా, బైబిల్లో ఆదికాండం నుంచి అలా 66 పుస్తకాల్లో ఆదికాండం నుంచి పుస్తకాలన్నీ చదువుకుంటూ వస్తారు. కొత్త నిబంధన గ్రంథంలో మత్తయి సువార్త నుంచి లాస్ట్ రెవల్యూషన్ వరకు చదువుకుంటూ పోతారు, ప్రకటన గ్రంథం వరకు చదువుకుంటూ పోతారు. కానీ మధ్యలో ఒక చాప్టర్ దాన్ని మాత్రం పట్టుకోరు. ఒక చాప్టర్ ఉండేది మధ్యలో, మత్తయి సువార్త 5వ అధ్యాయం ఉండేది. ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉన్నదాన్ని అది తప్ప మిగతా అయినా చెప్తుంటారు. పౌలు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన పత్రిక, తెస్సలోనికి రాసిన పత్రిక, ప్రకటన గ్రంథము, ఇవన్నీ మాట్లాడతారు తప్ప మత్తయి సువార్త 5వ అధ్యాయం మాత్రం ఎవరు మాట్లాడరు, దాని గురించి ప్రసంగించరు, దాన్ని పాటించరు. ఎందుకు? అది పాటించారంటే ఇవన్నీ జరగవు. ఈ కొట్టుకోవటాలు, తిట్టుకోవటాలు, కమిటీ మెంబర్ల కోసం, గుడ్ల కోసం, చర్చిల కోసం, ఆస్తుల కోసం నరుక్కోవటం, మర్డర్లు చేసుకున్నారంటే, మర్డర్లు జరిగాయంటే ఆస్తుల కోసం. మత్తయి సువార్త 5వ అధ్యాయం ఏమని ఉండిద్దంటే, నీ సహోదరునితో నువ్వు కోపపడిన ఎడల నువ్వు వాడిని హత్య చేసినతో సమానం అని ఉండిద్ది. నీ సహోదరునితో నువ్వు కోపపడిన ఎడల నీ సహోదరుని నువ్వు హత్య చేసినంత సమయం, ఎవరు మర్డరర్స్ అని ఉండేది తెలుగులో డైరెక్ట్గా ఉండేది బైబిల్, నువ్వు అంతకుడివి అని. మరి అలా ఎలా కొట్టుకున్నారు? ఎలా కొట్టుకుంటున్నారు? ఎలా వస్తున్నాయి టీవీ ఛానల్స్లోకి? కొట్టుకుంటున్నారంటే హత్యలు చేసుకున్నట్టు అని బైబిల్ చెప్తుంది కదా. నీ సహోదరుని ఎడల నువ్వు కోపపడిన ఎడల నువ్వు హత్య చేసిన దానితో సమానమని ఉంది కదండి. మరి వీళ్ళంతా హంతకులతో సమానమే కదా. ఓకే, మళ్ళీ మేము ఇప్పుడు మాలాంటి వాళ్ళు చేయవచ్చు. ఇప్పుడు మేమేందంటే మేము పాస్టర్లం కాదు కదండి, మేము భక్తులమే. ఏదో పాఠాలు చెప్పుకొని బతికే వాళ్ళు వీళ్ళు కామన్ భక్తులు, పాపాత్మలు. వాళ్ళే అంటున్నారు మీరు పెద్ద పాపాత్మలు, ఎస్సీ సర్టిఫికేట్ పెట్టుకున్నారు, పాపాత్మలు అంటున్నారు కదా మమ్మల్ని. మేమందరం పాపాత్ములమే. మేము పాపాత్ములు కాబట్టి మా సహోదరుతో మేము సహోదరునితో మేము కొట్లాడుకోవచ్చు. లేదంటే కామపు చూపుతో ఒక మహిళ వైపు చూసినట్లయితే నువ్వు వ్యభిచారం చేసినట్టే అని ఉండేది. అదే ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయం. అదే మత్తయి సువార్త 5వ అధ్యాయం కనుక పాటిస్తే మిగతా బైబిల్ మొత్తం చింపేసినా పర్లేదు. ఆ మిగతా మత్తయి సువార్త 5వ అధ్యాయం ఒకటి పాటిస్తే చాలు, వీళ్ళందరూ పరలోకం వెళ్ళిపోతారు. ఆ మత్తయి సువార్త 5వ అధ్యాయం తప్ప మిగతా మొత్తం ప్రసంగాలు ఇస్తారు వీళ్ళు. దాన్ని మాత్రం ప్రసంగించరు, దాన్ని పాటించరు. ఇట్ వెరీ డిఫికల్ట్. లెట్ యువర్ ఎస్ బి ఎస్ ఆర్ నో బి నో అని ఉండేది బైబిల్లో. లెట్ యువర్ ఎస్ బి ఎస్ ఆర్ నో బి నో. నువ్వు అవునంటే అవును, కాదంటే కాదు అంటే నువ్వు అబద్ధం ఆడకూడదు అని ఉంటుంది మా మత్తయి సువార్త 5. నువ్వు అబద్ధం ఆడకూడదు. చివరికి విడాకులు తీసుకునే హక్కు కూడా లేదనేది ఆ మత్తయి సువార్త 5లో 23లోనేమో. ఏమంటే యేసుక్రీస్తు గారు విడాకులు తీసుకోవచ్చు అంటే, నీకు అసలు విడాకులు తీసుకునే సిస్టమే లేదండి. నీ భార్య కానీ భర్త కానీ అక్రమ సంబంధం పెట్టుకుంటే తప్ప నీకు వేరే విడాకులు ఇచ్చే రైట్ లేదని చెప్పాడు యేసుక్రీస్తు. ఓకే, చాలామంది పాస్టర్లు డబుల్ 2 పెళ్ళిళ్ళు 3 పెళ్ళిళ్ళు చేసుకొని దజ్జగా తిరుగుతున్నారు. ఓకే, ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయం వదిలేసి మిగతా చేయటం వల్ల చేసేటువంటి గొడవ వీళ్ళంతా. అందుకనే అమరావతిలో ఒక చంద్రబాబు నాయుడు గారిని అడిగి ఒక ఎకరం తీసుకొని 20 అడుగుల గుంతలు తీసి దాంట్లో నిప్పులు ఎస్సీ సర్టిఫికేట్ పెట్టుకున్నారు. మీరు బిలీవర్స్ కాదు, మీరు అసలు పాపాత్ములు, మీరు దుర్మార్గులు, ఎస్సీ సర్టిఫికేట్ పెట్టుకున్నటువంటి పాపాత్ములు అంటున్నారు. చర్చిల కోసం కొట్టుకునేవాడు పెద్ద పాపాత్ముడు స్వామి. అరే, చర్చిల కోసం, అధికారం కోసం మార్కు సువార్తలో ఉండి దేమని
నువ్వు అధికారం కోసం చూసిన ఎడల నువ్వు పెద్ద పాపాత్మునివే. నువ్వు నేను కరెక్ట్గా చెప్పలేకపోతున్న వాక్యం అదే ఉండి ఏమని, మీలో పవర్ కోసం చూడొద్దు, మీరు దాసులుగా ఉండండి అని ఉండిద్ది మార్కు వార్తలో. యూ షుడ్ బి ద సర్వెంట్ అమాంగ్ ఆల్ దిస్. వీళ్ళందరిలో కంటే ఎవరైతే అత్యధికుడు ఉంటాడో ఆడి సర్వెంట్గా ఉండాలి అని ఉంటుంది, సేవకుడుగా ఉండాలి అని ఉంటుంది. పవర్ కోసమే కదా ఇప్పుడు ఆ చర్చిలో కొట్టుకుంటున్నారు వీళ్ళు. పవర్ కోసమే కదా చర్చిలో కొట్టుకుంటున్నారు. పవర్ ఎందుకు కావాలి? ఆ పవర్తో పాటు కొద్దిగా ఫెసిలిటీస్ వస్తాయి, డబ్బులు కానీ, లేదంటే కారు, లేదా బంగ్లాలో, లేదంటే పవరు, చైర్మన్ గారు, ప్రెసిడెంట్ గారు నమస్తే నమస్తే అని చెప్పేది దానికోసమే, దానికోసం పవర్ కోసం కొట్టుకుంటున్నారు కదా చర్చిలో. ఓకే, అలా కొట్టుకోవద్దని బైబిల్లో రాసింది కదా, మీరు అలా కొట్టుకోకూడదు అనేది బైబిల్లో. సరే, హిందువులు క్రిస్టియన్స్ కొట్టుకున్న కన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ముస్లింలు హిందువులు క్రిస్టియన్స్ వీళ్ళ మధ్య 3 మతాల మధ్య గొడవ జరిగితే కన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండి. కన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఆయన యేసుక్రీస్తు దేవుడు అంటాడు, ఈయన రాముడు అంటాడు, ఆయన అల్లా అంటాడు, వాళ్ళ అభిప్రాయాల్లో తేడాలు ఉన్నాయి, సిద్ధాంతాల్లో తేడాలు. కన్ఫ్లిక్ట్ ఆఫ్ థియాలజీ, కన్ఫ్లిక్ట్ ఆఫ్ అండర్స్టాండింగ్, కన్ఫ్లిక్ట్ ఆఫ్ నాలెడ్జ్, కన్ఫ్లిక్ట్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఒకే చర్చిలో ఉండి, ఒకే చర్చిలో ప్రార్థన చేస్తా, ఒకే చర్చిలో భోజనం చేస్తా, ఒకే దేవుడికి మీరు పూజ చేస్తా, ఒకే దేవుడి గురించి ప్రసంగాలు ఇస్తా, ఒకే బైబిల్ పెట్టుకొని మాట్లాడితే అక్కడ కొట్టుకున్నారు అని మనకు లేదు. అయినా సరే తీసుకెళ్ళేద్దాం దాంట్లో. ఏమంటే కొద్దిగా సరే 4 గోడల మధ్య తన్నుకున్నారంటే ఆ మీడియా ఛానళ్ళు ఎందుకు వచ్చినాయంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ టీవీ ఛానల్లో మీరు కొట్టుకునేది ఎలా వచ్చింది? కొట్టుకున్నారు, వీడియోలు ఎందుకు తీసుకున్నారు? వీడియోలు తీసుకున్నారు, వాళ్ళకి మీడియా ఛానల్కి ఎందుకు ఇచ్చారు? మీడియా ఛానల్కి ఇస్తే వాళ్ళు చూస్తూ ఊరుకుంటారా? అది కూడా క్రిస్టియన్స్ కొట్టుకుంటూ ఊరుకుంటారు. అన్ని ఛానల్లో టెలికాస్ట్ చేశారు మీ వల్ల. ఓకే, అక్కడ గుంటూరులో కొట్టుకున్నారు, మొన్న అక్కడెక్కడ నెల్లూరులో కొట్టుకున్నారంటే, ఇక్కడ కొట్టుకున్నారంటే మళ్ళీ వీళ్ళందరూ ప్రసంగాలు ఇస్తారు. ఎస్సీలు షెడ్యూల్గా సర్టిఫికేట్ పెట్టుకొని ఉన్నారు, వీళ్ళందరూ పాపాత్మలని ప్రసంగాలు ఇస్తున్నారు మళ్ళీ వీళ్ళంతా. ఓకే, అలాగే చాలామంది గుడుల కోసం తనుకున్నారు. ఓకే, మన అక్కడ రథం ఉంది కదా, జగన్ గవర్నమెంట్లో హిందువుల మీద దాడులు జరిగాయని ప్రచారం చేస్తున్నారు ఎన్డీఏ వాళ్ళు. సరే, అదంతా రాజకీయ ప్రచారమే. యాక్చువల్గా జగన్ గవర్నమెంట్లో జరిగినటువంటి హిందూ దేవాలయం మీద గోడలు మొత్తం వాళ్ళు అదే కన్ఫ్లిక్ట్, వీళ్ళు ఇక్కడ పాస్టర్లు కొట్టుకున్నట్టు అక్కడ వాళ్ళు కొట్టుకున్నారు. ఇక్కడ కర్నూలులో ఒక రథం దగ్గర ఇద్దరు కలిసి రథం తెచ్చారట. ఒక అతను డామినేషన్ ఎక్కువైంది, ఇతను మన ఇద్దరం కలిసి ఇక్కడ తీసుకువచ్చాము, నాకు చెప్పకుండా చేస్తున్నాడని చెప్పి నిప్పి పెట్టాడు రథానికి అతను. ఇక్కడ బాంబు పెట్టి ఒక ఆంజనేయ స్వామి, తిరుపతిలో ఆంజనేయ స్వామి యొక్క గుడిని బాంబు పెట్టి లేపారు. మతగొడవలు వేసిన చివరికి ఏం తెలియదంటే పూజారి బాంబు పెట్టాడట. ఇద్దరు పూజారుల మధ్య గొడవ వచ్చి అక్కడ. మరి వీళ్ళకి ఏ చట్టంలో ఇలాంటి దేవుడి పేరు మీద చేసే అరాచకాలకి ఎలాంటి శిక్ష వేయాలని హిందూ మత గ్రంథాల్లో ఉన్నాయో మనకు తెలియదు. వాళ్ళకు కూడా మీరు చాలా శిక్ష వేయాలి, ఇట్లా చేసేటువంటి ఈ యొక్క ప్రీస్టులు కూడా. మరి మా హిమాములు, మరి ఖురాన్లో ఎలాంటి చట్టాలు ఉన్నాయో మనకు కరెక్ట్గా తెలియదు. ఖురాన్లో ఉన్న చట్టాలు, ఖురాన్లో కూడా ఉన్న ఖురాన్ చట్టం ప్రకారం అక్కడ మసీదుల కోసం కొట్టుకునే వాళ్ళని తీసుకెళ్ళి వేయాలి. ఇది వీళ్ళందరిని కూడా కామన్ భక్తులైతే ఓకే, కామన్ భక్తులైతే ఏదైనా చేసుకోండి. పాపాత్ములు వీళ్ళంతా, మేమందరం పాపాత్ములమే, వీఆర్ సిన్నర్స్. ఓకే, మీరు చర్చి పాస్టర్లు కదా, పాస్టర్లు మీరు సిన్నర్సా? మీరు పాపాత్ములు అయితే ఎలా? కొట్టుకుంటే ఎలాగ స్వామి? ఎలాగా కొట్టుకొని ఇలా సోషల్ మీడియాలోకి ఇచ్చి ప్రతి వాట్సాప్ గ్రూప్లో తిరుగుతుంది. ఆ పాస్టర్లో కొట్టుకునేది ప్రతి వాట్సాప్ గ్రూప్లో తిరుగుతుంది. పోనీ ఈ కొట్టుకునే పాస్టర్లు ఉంటారు, వీళ్ళు పాపం స్వార్థలు చేయరు. వీళ్ళు ఎవరో బైబిల్ పట్టుకొని కొంతమంది తిరుగుతుంటారు గ్రామీణ ప్రాంతాల్లో. అతను నిజంగా విశ్వాసి, అతను ఆ బైబిల్ గ్రామీణ ప్రాంతాల్లో తిరిగే పాస్టర్ విశ్వాసే. బైబిల్ పట్టుకొని సైకిల్ వేసుకొని తిరుగుతూ ఉంటాడు అతను వెళ్ళి దేవుడి గురించి చెప్తా ఉంటే, నువ్వు చెప్పే దేవుడి గురించి అక్కడ మన గుంటూరులో పాస్టర్లు కొట్టుకున్నారు మాకు తెలుసులే అంటాడు. ఈ గుంటూరులో కొట్టుకున్న పాస్టర్లు ఎవడు సైకిల్ వేసుకొని గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళి స్వార్థ చేసే పాస్టర్లు కాదు వాళ్ళు. డబ్బులున్న పాస్టర్లు వాళ్ళకేం పని? వాళ్ళు పెద్ద చర్చి కడతారు అక్కడ, గుంటూరు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు మేము క్రిస్టియన్స్ అని చెప్పుకునే వాళ్ళు వెళ్తూ ఉంటారు అక్కడికి. కరెక్ట్గా బైబిల్ ఉన్నట్టు ప్రకారం పాపం స్వార్థ వీధి తిరిగి స్వార్థ చెప్పుకునేటువంటి పాస్టర్లను కొడతారు. పాస్టర్లు వాళ్ళు నానా కష్టాలు పడుతుంటారు వీళ్ళను చూసి.
ఇదంతా జరిగింది. ఓకే. సరే వీళ్ళు వీళ్ళు ఇప్పుడు మనకి రైట్ లేదు. వాళ్ళంతా ఏంటంటే క్రిస్టియన్ అయినా, హిందువు అయినా, ముస్లిం అయినా గతంలో ఒక స్టేట్మెంట్ చేశా. క్రిస్టియన్ అయినా, హిందువు అయినా, ముస్లిం అయినా సరే 3 గ్రంథాలు ఒకటే చెప్తుంది. బైబిల్, ఖురాన్, భగవద్గీతలు ఒకటే చెప్తాయి. కోపపడకూడదు, కొట్టుకోకూడదు, ద్వేషించుకోకూడదు, అధికారం కోసం, డబ్బు కోసం, ధనం కోసం, పవర్ కోసం ప్రాకులాడకూడదు అని 3 గ్రంథాలు చెబుతాయి. ఆ గ్రంథాలను బోధించాల్సింది మీరు. బోధించే మీరే అది చేస్తే ఇక ఎవడు వినేది? ఎవరు వినాలి? ఇద్దరు భక్తులు చర్చిలో ఇద్దరు కొట్టుకుంటున్నప్పుడు పాస్టర్ దగ్గరికి వెళ్తారు. పాస్టర్ గారు మేమిద్దరం కొట్టుకుంటున్నాం, నువ్వేం చెప్పాను? ఆయన ఏం చెప్పాలి? మత్తయి సువార్త 5వ అధ్యాయం తీసి, ఇదిగో 5వ అధ్యాయంలో ఉంది, నీ సహోదరుడితో నువ్వు కోప్పడి ఎండలా నువ్వు పాపం చేసినట్టే అని ఉంది, కాబట్టి కోప్పడగాక అని చెప్పాలి అంటే ముందు ఈయన ఏం చేశాడు? ఇది చర్చి దగ్గర నేను ఇంకొక 2 పాస్టర్లు కొట్టుకున్నాం మేము, ఇక నీకు చెప్పే రైట్ ఏముంది? ఆయనకి 2 పాస్టర్లు కొట్టుకుంటే ఇంక చెప్పే రైట్ ఏముంది భక్తుడికి? ఓకే. అందుకని మా క్రైస్తవ సహోదరులు మొత్తానికి నేను ఒకటే చెప్పేది ఏంటంటే, మిగతా బైబిల్ని మీరు చదివినా చదవకపోయినా, మిగతా బైబిల్ మొత్తాన్ని మీరు చదివినా చదవకపోయినా, అసలు మీరు చదవద్దండి. మిగతా ఏ బైబిల్ చదవద్దండి. పౌలు గారు అదన్నారు, దావీదు అన్నాడు, జోసెఫ్ ఇలాంటి ఇదంతా వద్దండి. యేసుక్రీస్తు చెప్పిన మాటలు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉంది. 1వ వచనం నుంచి లాస్ట్ వచనం వరకు మత్తయి సువార్త 5వ అధ్యాయం క్లీన్గా చదువుకుంటూ పోయి దాంట్లో 3 వచనాలు మీరు పాటించండి. ఒకటి, నీ సహోదరునితో నువ్వు కోపపడేలా మీరు హత్య చేసిన దాని సమానం. లెట్ యువర్ ఎస్పీ ఎస్ ఆర్ నో బీ నో అని ఉంటుంది. అంటే నువ్వు అవునంటే అవును, కాదంటే కాదని అబద్ధం ఆడొద్దని ఉంది. 3వది అదే కంటి మీరు కామపు చూపు చూసిన యెడల మీరు వ్యభిచారం చేసినట్టు అని ఉండిద్ది. అది పాస్టర్లు మీరు ఎవరు చేయకూడదు. ఆ దరిద్రం కూడా వస్తుంది. ఆ దరిద్రం కూడా ఇదిగో అమ్మాయిని రేప్ చేసాడు ఒక పాస్టర్ అని చెప్పి అవి కూడా అలాంటివి కూడా వస్తున్నాయి. ఈ 2 పెళ్ళిళ్ళు 3 పెళ్ళిళ్ళు చేసుకున్నటువంటి వాళ్ళు పాస్టర్లుగా చాలామంది అవుతున్నారు అనేది బైబిల్లో క్లియర్గానే ఉంది. 5వ అధ్యాయంలో నేను విడాకులు తీసుకోవచ్చు అదంటే అని అంటాడు. నీ భార్య కానీ భర్త కానీ వ్యభిచారం చేస్తే తప్ప నీకు విడాకులు ఇచ్చే అవకాశం లేదండి. మరి ఇన్ని పెళ్ళిళ్ళు ఎలా చేసుకున్నారు పాస్టర్లు మనకు తెలియదు. ఓకే. మొన్న ఆయన అక్కడ సెల్ఫ్ యాక్సిడెంట్ చేసుకున్నాడు కదా ఒక పాస్టర్. సెల్ఫ్ యాక్సిడెంట్ ఎవరు పేరు మర్చిపోయినా, ఆయనకు కూడా ఇలానే 2 భార్యలు అది ఇది అని చెప్పేసి వస్తుంది. ఓకే. అక్కడ ఒక అతను ఒక అమ్మాయిని రేప్ చేశాడని చెప్పి పంజాబ్లో ఒక పాస్టర్ మీద వస్తుంది. ఇవన్నీ కూడా ఏంటి అని అంటే మొత్తానికి ఒకటే కారణం, మీరు ఆ బైబిల్ చదవకపోవటం. ఏది 5వ అధ్యాయం చదవకపోవటం. ఇప్పుడన్నా చదవండి. ఇప్పుడైనా హిందూ సహోదరులు మీరు కూడా చదవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం చదవండి. దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా పాటించండి. అది తప్ప మిగతా అన్నీ వదిలిపడేయండి. మీరు అది పాటించగలిగితేనే మిగతా చాప్టర్లు చదవండి, లేకపోతే చదవడం మానిపడేయండి. అది. థ్యాంక్ యూ. నమస్కారం.